బేతేల్ సువార్త ఉదయకాల ప్రార్థనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నానండి. జూలై 1 తారీఖు దినమును బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. దేవుడు మిమ్మలను తన ఉన్నతమైన కృపలో నిండారుగా దీవించును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు జూలై 1 తారీఖు. దేవుడు మిమ్మలను ఈ నెలంతటిలోనూ ఇక శాస జీవితం అంతటిలోనూ కాపాడువాడై ఉన్నాడు. ఒకవేళ మీ జీవితంలో ఇప్పటి వరకు అద్భుతాలు జరగలేదు, మీరు చేసిన ప్రార్థనలు ఇంకా దొరకలేదేమో, ఒకవేళ ఈ నెలే తగిన సమయమేమో మీకు దేవుడు చేయబోతున్నాడేమో నిరీక్షణ కలిగి ఉండండి. ఎందుకనగా మనలను ఆయన హెచ్చించడానికి తగిన సమయాన్ని చూస్తున్నాడు. జూలై నెలలో మీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయొచ్చు. విశ్వాసముతో ఉండండి, అపవాదికి చోటివ్వకండి. మీరు విశ్వాసమందు బలవంతులుగా ఉండండి. 10వ వచనంలో రాయబడి ఉంది, ఆయన యందు బలవంతులుగా ఉండండి, పూర్ణులుగా ఉండండి. కాబట్టి విశ్వాసములు వెనకపడవద్దు. దేవుడు ఈ జూలై నెలలో కార్యాలు చేయబోతుంటుండగా మీరు విశ్వాసముతో సాసిన చెయ్యి వెనక్కి తీసుకోకుండా ఆ చెయ్యి అలాగనే ఉంచండి. దేవుడు ఇచ్చేసినాడు, అవి జరుగుతాయి. అవి ఈ నెలలోనే మీకు కనబడవచ్చు. ప్రభు ఈ వాగ్దానమును మన వినికుడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, ఈ ప్రశస్తమైన ఉదయకాలమును బట్టి మీకు స్తోత్రాలు. మా అందరి అపరాధముల నిమిత్తం, మా పాపముల నిమిత్తం మీ ముద్దులు ప్రియకుమారుడైన యేసు ప్రభువుని మా కొరకు బలిగాను అర్పణగాను అప్పగించినందులకు స్తోత్రాలు. ఆయన అర్పించిన శరీరమును బట్టి, రక్తమును బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. జీవాధిపతి, ఈ 2025 సంవత్సరం అంతటిలో మీ కాపుదలు ఇచ్చి మమ్మల్ని నడిపించినందులకు స్తోత్రాలు. 7వ నెలలో మా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్న దానికై నిన్ను స్తుతించి ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినమందు నాయన అనంత కుమారి తన యొక్క ఫ్యామిలీ అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన ఆరోగ్యమును నీ కృపయ్యను దయచేయండి. కుటుంబానికి కావలసిన ఆదరణ అనుగ్రహించండి. ప్రియ సహోదరి నాగలక్ష్మి కొరకు, డ్యూటీ కొరకు, అక్కమ్మ కొరకు, తన కుమారుడు ప్రయాణం కొరకు ప్రార్థిస్తున్నాం. తనకు ఉన్న బలహీనతలంతటిలోంచి విడుదలిచ్చి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. డ్యూటీ చేయలాగును బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు నాయన మేరీ గారు వారి ఆరోగ్యం కొరకు, వారి యొక్క కుమారులు ఇరువురి కొరకు, కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన వారిని దర్శించి కాపాడండి. ఎస్తేర్ రాణి వారి యొక్క కుటుంబాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. చిన్నారి వారి యొక్క కుటుంబాన్ని, బిడ్డలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. బేతేల్ సువార్త గ్రూపులో ఉన్న గ్రూప్ సభ్యులందరినీ నిండారుగా దీవించండి. అందరినీ మీరు కాపాడుతూ వచ్చినారు. ఇంకను మీ కాపుదలిచ్చి నేను శాస జీవితం అంతా మీ నామములోనే నడిపించమని ప్రార్థిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా ప్రతిదినము వాక్యం వింటున్న నీ ప్రియ బిడ్డలను నిండారుగా కాపాడండి. అలాగే నేను సంఘస్థులను దర్శించండి, బలపరచుమని ప్రార్థిస్తున్నాము. నాయన మరి ఇంకా మా యొక్క గ్రూపు కాకుండా ప్రతి గ్రూపులోనూ మా వాక్యం వింటున్నారు, అందరినీ దర్శించండి. బెంగళూరులో ఉన్న ప్రియ సహోదరులను కూడా, సహోదరిని కూడా దర్శించండి. నేను ఇంకా ఆయా స్థలాల్లో ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టి మా కొరకు ప్రార్థించండి అని మనవి చేస్తూ వచ్చినారు.
దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రియ సహోదరుడి బిడ్డ జాన్ కొరకు, ఆరోగ్యం కొరకు, మంచిగా డ్యూటీ చేసుకున్నట్టు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, తనని సాతానుడు ఏ బలహీనతలు కలగచేయకుండా, తన మనసులో ఎలాంటి ఆందోళన లేకుండా ఆరోగ్యాన్ని దయచేయండి. రాజుబాబు కొరకు, వారి కుటుంబ సభ్యుల కొరకు, నాన్నగారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన దర్శించండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. తనకున్న ట్రబుల్స్ అంతటిలో తీర్చబడటానికి తనకు అమౌంట్ కావాల్సి ఉంటుండగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, మరి నీ నామంలో నన్నును నీ పనిలో వాడుకుంటూ ఆరోగ్యం ఇస్తూ నడిపించిన రందులకు స్తోత్రాలు. ఈ నెలలో సువార్త నాయన పని కొరకే సిద్ధపాటు చేయండి. మీ నామములో నడిపించండి. స్థానిక సంఘాన్ని, సంఘ సరిహద్దులు విశాలపరచండి. నీ నామములో దీవించండి. మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి సహోదరుణ్ణి, ప్రతి దైవజుని, ప్రతి సహోదరిని దీవించండి. నాయన, మా ప్రార్థనలు వారికి దీవెనకరముగా చేయండి. వారు చేసే ప్రార్థనలు మాకు దీవెనకరముగా చేయండి. ఆయన మమ్మల్ని అందరినీ ప్రేమించినవాడు, మా కొరకు ప్రాణం పెట్టినవాడు, సమాధి చేయబడినవాడు, తిరిగి రాబోతుంటుండగా మీ యొక్క చిత్తపాటులో మేమందరము ఉండటానికి సహాయం చేయండి. మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. అందరికీ వందనాలండి. మీ సేవకుడు కృష్ణకేప.